హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ద స్టోరీ టైమ్. సో ఇవాళటి స్టోరీ మనకి ఒక కొత్త పర్స్పెక్టివ్ని ఇస్తుంది. అంటే ఒక కొత్త కోణాన్ని మనకి ఇస్తుంది అన్నమాట. ఏంటది చూద్దాం. ఇలా ఇద్దరు లేడీస్ ఉన్నారు. అండ్ ఒకరైతే చాలా మంచి సోషల్ లైఫ్ డీల్ చేస్తూ ఉన్నారు. లైక్ ఫ్రెండ్స్ తోటి మంచిగా ఉండడము, రిలేటివ్స్తో ఉండడము, బయట అన్నీ హెల్ప్ చేయడము అదంతా చేస్తూ ఉన్నారు. ఇంకొకరేమో అన్ని భయాలు పెట్టుకొని మనసులో ఉండి అట్లానే 4 గోడలకు అంకితం అయిపోయి ఉన్నారు. అయితే వీళ్ళిద్దరికీ ఒక ఆలోచన వచ్చింది. సరే, నీ జీవితాన్ని నేను అనుభవిస్తాను, నా జీవితాన్ని నువ్వు ఒకసారి అనుభవించి చూడు అనేసి అనుకొని వాళ్ళిద్దరూ లైఫ్ స్టైల్స్ని మార్చుకున్నారనమాట. ఎవరైతే 4 గోడల మధ్యలో ఉన్నారో వాళ్ళు బయటికి వెళ్ళి ఈ కొత్త లైఫ్ స్టైల్ని చూస్తూ ఉన్నారు. లైక్ నలుగురితో కలవడము, సోషల్ సర్కిల్లో మంచి వాళ్ళతో మూవ్ అవ్వడము, మంచి మంచి ఆలోచనలు చేయడము, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం లాంటివి. ఈ తిను ఎవరైతే మంచి సోషల్ లైఫ్ ఉందో తను 4 గోడల మధ్యలో ఉండి, సరే నాతో నేను కనెక్ట్ అవుతాము, నేను ఇక్కడే ఉంటాను, నేను 4 గోడల మధ్యలో ఉండి నేను జీవించి చూస్తాను అని తను అలాంటి లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసిందనమాట. ఒక 2 months తర్వాత తనకు ఇద్దరికీ కూడా మళ్ళీ కలిశారు. కలిసి ఎలా ఉంది నీ లైఫ్ స్టైల్, ఎలా ఉంది నీ లైఫ్ స్టైల్ అని అనుకున్నారనమాట. సో తిను ఎవరైతే సోషల్ సర్కిల్లో మూవ్ అయిందో తనేం చెప్పిందంటే, నాకు ఫస్ట్ స్టార్టింగ్ బోర్ అనిపించింది ఒకదాన్నే ఉండడము. నాకు బాగా బయట ఉండడం అందరితో అలవాటు కదా, కానీ 4 గోడల్లో ఉండాలి అంటే కాస్త ఇబ్బందిగా అనిపించింది. బట్ రాను రాను నేను ఉండగా నేనేంటి, నాకు కావాల్సినవి ఏంటి అనేవి తెలిసింది. అట్లానే నేను ఎక్కడ నెమ్మదిగా ఉండాలి, ఎక్కడ మరీ ఎక్కువ చేసేస్తున్నాను, ఎక్కువ తక్కువ చేయాలి అనేవి కూడా నాకు అర్థమయ్యాయి అని చెప్పింది. ఇంకో ఫ్రెండ్ ఎవరైతే 4 గోడల మధ్యలో ఉందో తను బయట వాళ్ళతో మింగిల్ అయినప్పుడు తను చెప్పింది, నాకు కూడా ఇబ్బందిగా అనిపించింది, బట్ చూస్తూ ఉంటే నాకు ఏమనిపించిందంటే లైఫ్లో కలవాలి కూడా, అందరితో కూడా ఉండాలి, మన నలుగురికి హెల్ప్ కూడా చేయాలి అని అనిపించింది అనేసి అన్నారనమాట. సో వాళ్ళు ఇద్దరికి అర్థమైంది ఏంటంటే, మనము సోషల్ సర్కిల్ మెయింటైన్ చేయాలి, ప్లస్ మన ఓన్ కనెక్టివిటీ కూడా ఉండాలి. అంటే ఎలాంటి వాళ్ళతో మనము మింగిల్ అవుతున్నాను అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మంచి వాళ్ళైతే మనని ప్రోగ్రెస్ వైపు తీసుకెళ్తారు. అండ్ చెడు వాళ్ళతో హ్యాంగ్ అవుట్ అయితే చేయకూడదండి. నెగిటివ్ వాళ్ళతో అసలే చేయకూడదండి. ఎందుకంటే వాళ్ళు దిగింది గోతిలో పడింది కాక పక్కన వాళ్ళని కూడా పడేస్తారు. సో ఎప్పుడు కాదు, కూడదు, చెయ్యొద్దు, ఇక్కడ పోవద్దు, అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, వీళ్ళకు కీడు కలిగిస్తాము అనే మెంటాలిటీస్ ఉన్న వాళ్ళందరికీ దూరం ఉండడం శ్రేయస్కరం. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.